కేబుల్ టీవీ రంగంలో స్మార్ట్ ప్లే టీవీ యాప్ ఒక నూతన అధ్యయనాన్ని ప్రారంభించింది. కేబుల్ టీవీ ఆపరేటర్లకు, వినియోగదారులకు అతి తక్కువ ధరలో 450 లోకల్, శాటిలైట్ ఛానల్స్ అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ ని ఒకే యాప్ ద్వారా వినియోగదారులకు అందించుతుందని స్మార్ట్ ప్లే టీవీ నెట్వర్క్ ఎండి కొల్ల కిషోర్ తెలియజేశారు. ఇప్పుడు స్మార్ట్ ప్లే నుంచి సెమినార్ ఉంటుందండి. కిషోర్ గారు సెమినార్ ఇస్తారు. లెట్ మీ ఇన్వైట్ కిషోర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సో క్లాప్స్ ఇవ్వాలండి. సో అప్పుడప్పుడు కూడా మీరు అలా చూస్తూ ఏదో లోకల్లో ఉండిపోతున్నారు. అండ్ లోపలికి వచ్చి కూర్చోండి. మీరు బయట నుంచి ఉంటే లోపల ప్లేస్ ఉంది, కూర్చుంటే మనం సెమినార్ స్టార్ట్ చేసుకుందాం. సో అందరూ లోపలికి రావాలండి. స్మార్ట్ ప్లే నుంచి ఇప్పుడు సెమినార్ ఇది ఉందా, ఇది ఆన్ చేస్తా. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి కేబుల్ ఆపరేటర్ ఈ వేదిక దగ్గరికి రావాలని కోరుకుంటున్నా. మనం చాలా దూరాల నుంచి కేబుల్ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ప్రతి కేబుల్ ఆపరేటర్ ఈ వేదిక దగ్గరికి రండి. ఈ వేదిక దగ్గరికి వచ్చి కేబుల్ టీవీ ప్రసారాలు ఎందుకు కనుమరుగవుతున్నాయి, రాబోయే వ్యవస్థ ఏంటి తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి కేబుల్ ఆపరేటర్ ఇక్కడికి రావాలి. దయచేసి ఆ షాపుల్లో మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. మీరు ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా ఇక్కడికి రండి. మనం స్టార్ట్ చేసుకుందాం మీటింగు. చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి కేబుల్ ఆపరేటరు సెమినార్కి కేబుల్ టీవీ వ్యవస్థ ఏమైపోబోతూ ఉంది, ఏ విధంగా కేబుల్ టీవీ వ్యవస్థని కాపాడుకోవాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే దానికోసం కేబుల్ ఆపరేటర్ అందరూ ఐకమత్యంగా మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ వేదిక గురించి ఇక్కడ మనం వినాల్సిందిగా కోరుకుంటున్నా. బాబా అందరూ వచ్చి కూర్చోండి. ఇక్కడ కేబుల్ ఆపరేటర్లు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా ఈ వేదిక దగ్గరికి రండి. గ్రామాల నుంచి, ఊళ్ళ నుంచి, ప్రతి ఊరు నుంచి గత 35 సంవత్సరాల నుంచి ఇదే వ్యవస్థను నమ్ముకొని, ఇదే వ్యవస్థ వేదికగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని, లక్షల రూపాయలు కేబుల్ ఆపరేటర్ వ్యవస్థలో ఖర్చు పెట్టుకొని మనం ఇవాళ వరకు వచ్చాం. 86లో మొదలైన కేబుల్ టీవీ ఇవాళ 40 సంవత్సరాల చరిత్ర. 40 సంవత్సరాల చరిత్రలో కేబుల్ ఆపరేటర్ ఎప్పుడు నలిగిపోతానే ఉన్నాడు. కేబుల్ వ్యవస్థని నలిగిపోతానే ఉంది. డబ్బులు పెట్టుకుంటానే ఉన్నాం. దానికి ఎటువంటి అవకాశాలు ఏ విధంగా మన ఊర్లో 15 సంవత్సరాల క్రితం కేబుల్ ఆపరేటర్ ఒక్కడే. ఇవాళ
మన ఊరిలో కేబుల్ ఆపరేటర్ కాదు. మనం ఎగ్జిబిషన్లో చూస్తూ ఉంటాం, ఇక్కడ ఇంటర్నెట్ ఆపరేటరు, కేబుల్ ఆపరేటరు, ఓటీటీ ఆపరేటరు, ఇంకో వేరే ఆపరేటరు, 5 ఆపరేటర్లు వచ్చారు, డిటిహెచ్ ఆపరేటర్లు. కానీ కేబుల్ ఆపరేటర్ ఒక్కడే గత 10 సంవత్సరాల క్రితం ఆ ఊరిలో 100 కనెక్షన్లు ఉంటే ఇవాళ కేవలం 20 కనెక్షన్లకి తగ్గిపోయాయి. 80 కనెక్షన్లలో లాంటి కంపెనీలు గ్రామాల్లో మన కనెక్షన్లు కాజేస్తూ ఉన్నాయి. కేవలం నెలకి 200 రూపాయలు వసూలు చేసే కేబుల్ టీవీ కాడే ఈ నోళ్ళు కొనుక్కోవటమో, యాంప్లిఫైర్లు కొనుక్కోవటమో, డబ్ల్యూడిఎంలు కొనుక్కోవడం, మన జీవితాలు దానికే త్యాగం చేశాం. 2012లో డిజిటల్ ఇండియా కింద కేబుల్ టీవీ కనెక్షన్, ఎన్లాక్ కనెక్షన్ వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటరు డిజిటల్ సెటప్ బాక్స్ చేసుకొని చేయమని చట్టాలు ఇచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక లైసెన్స్ ఇచ్చింది. లైసెన్స్ ఇచ్చి మన ఊర్లో ఎన్లాక్ కేబుల్ టీవీ నుంచి డిజిటల్లోకి మారమని చెప్పింది. మనం మూర్ఖంగా సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది కదా, మనకి ఎన్లాక్ నుంచి డిజిటల్లోకి మారితే మన ఊరు కనెక్షన్లన్నీ మనకింద కేబుల్ వ్యవస్థని ఎలా నిలబెట్టుకోవాలనే దానికోసం మన ఈ వేదిక. కేబుల్ మిత్రులారా, ఇవాళ చూడండి, కేబుల్ టీవీలో మనం అనేక టెక్నాలజీలు చాలామంది అందుకోలేకపోతూ ఉన్నారు. నేను 86 నుంచే మీతో పోతే కేబుల్ టీవీలో నలిగిపోయి డిజిటల్ చేసి సెటప్ బాక్సులు ఇచ్చి రకరకాలుగా చేసుకుంటా ముందుకు సాగుతూ ఉంటా. కానీ ఎక్కడ కేబుల్ టీవీ కనెక్షన్ని ఆపలేకపోతూ ఉన్నాం. గ్రౌండ్ లెవెల్లో కేబుల్ టీవీ కనెక్షన్ని ఆపుకోలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న కస్టమరు రోజు రోజుకి పాత టీవీ నుంచి 8K టీవీ దాకా మారిపోతూ ఉంటాడు. కానీ మన కేబుల్ వైర్, పాత వైర్ వేసే ఉండం, అదే కస్టమర్కి మనం అందిస్తూ ఉన్నాం తప్ప కస్టమర్ మారిన ప్రకారంగా మనం టెక్నాలజీ మార్చుకోవట్లా. కస్టమర్ అయితే టీవీ మార్చుకుంటూ ఉన్నాడు. ఇవాళ ఆండ్రాయిడ్ టీవీ కూడా కేవలం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు వస్తూ ఉంది. కానీ కేబుల్ ఆపరేటరు అదే పాత టీవీ దగ్గర ఉన్న టెక్నాలజీలోనే ఉన్నారు. ఆ టెక్నాలజీని ముందుకు సాగట్లా. దాంట్లో అవగాహన లోపం. కేబుల్ వ్యవస్థ అసోసియేషన్లు రకరకాలుగా, మీరు ఊర్లో అసోసియేషన్లు అంటున్నాం. ఇవాళ చూడండి, ఉదాహరణకు ఇవాళ కేబుల్ టీవీ రేట్లు పెరిగిపోయినాయి. కస్టమర్ రేట్లు పెరగల. కేబుల్ టీవీలో ప్యాకేజ్ రేట్లు పెరిగినాయి. కస్టమర్ రేట్లు కేవలం 250 రూపాయల దగ్గరే ఉందాం. గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా 100 రూపాయలు ఉన్న కేబుల్ టీవీ వ్యవస్థ నుంచి 160 రూపాయలు, 165 రూపాయలు వసూలు చేసే వ్యవస్థ దాకా వచ్చినా కూడా ఎక్కడా కూడా కస్టమర్ దగ్గర రేట్లు పెంచుకునే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే టెక్నాలజీలో ఆల్రెడీ కస్టమరు వేరే దాంట్లో 250 రూపాయలకే ఓటీటీలో లైవ్ ఛానల్స్ ఇస్తూ ఉన్నాం. ఓటీటీల్లో 250 రూపాయలకే ఇంటర్నెట్ ఇస్తానన్నారు. 250 రూపాయలకే ఓటీటీలు ఛానల్స్, లైవ్ ఛానల్స్ మనం ఏదైతే చూపిస్తున్నామో అన్ని ఇస్తూ ఉండరు. ఇలా కేబుల్ ఆపరేటర్ పట్ల ఎక్కడా కూడా ఎవరు కాపాడే పరిస్థితి లేదు. కాబట్టి కేబుల్ ఆపరేటర్కి ఏ విధంగా కాపాడుకోవాలనే ధైర్యంతో మేము గత సంవత్సరం దాకా ఇండిపెండెంట్ ఎంఎస్ఓగా అతి తక్కువ రేట్లు ఇచ్చుకొని జనాలను కాపాడుకుంటూ వచ్చాం. కానీ బ్రాడ్కాస్టర్లో కాపాడే పరిస్థితి లేదు. ఎందుకంటే తక్కువ రేట్లు ఇచ్చిన వాళ్ళకి బ్రాడ్కాస్టర్ ఒప్పుకోరు. కానీ నేను అడుగుతున్నా, ఇవాళ బ్రాడ్కాస్టర్ వ్యవస్థలో ఇవాళ ఓటీటీలకి ఎందుకు తక్కువ ఇస్తూ ఉన్నారు? మన డిటిహెచ్లకి ఎందుకు తక్కువ ఇస్తూ ఉంటారు? కేవలం కేబుల్ ఆపరేటర్కే రేట్లు ఎందుకు పెంచుతూ ఉంటారు? ఓటీటీలో సన్నెక్స్ తీసుకుంటే 35 ఛానల్స్ కేవలం 10 రూపాయలు 20 రూపాయలకే మనకు వస్తూ ఉన్నాయి 2 టీవీలకి. కానీ కేబుల్ టీవీలో 5 ఛానల్స్కే ఇవాళ 30 రూపాయలు ప్యాకేజ్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం దాన్ని ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి? టెక్నాలజీ పరంగా మనం ఓటీటీలో కానీ మన ఫైబర్ వేసుకొని, ఇంటింటికి ఫైబర్ వేసుకొని ఇంటర్నెట్ ద్వారా కానీ ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప కేబుల్ టీవీ వ్యవస్థ మీద మనం ఆధారపడి ఉంటే
కేవలం కూలి ఖర్చులే మనకు 20 రూపాయలు 30 రూపాయలు మిగిలే పరిస్థితుల్లో రాను కేబుల్ టీవీ కనెక్షన్ కనుమరుగైపోయి కొత్త రూపంలో కస్టమర్ మారిపోతాడు. కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ ఎక్కడా ఉండదు. కాబట్టి మిత్రులారా, మనకి పెరిగిన రేట్లలో ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే దాని పట్ల మేము చాలామందితో మాట్లాడాం. కొంతమంది బ్రాడ్కాస్టర్లు మనకి కేబుల్ టీవీలో ఫుల్ బొకే ఇస్తూ ఉన్నారు. ఎవరైతే రేట్లు పెరిగిన బొకేలు, స్టార్ లాంటి బొకేలు, పెద్ద పెద్ద బొకేలు, ఎంఎస్ఓ మిత్రులు మీరు ఎందుకు అలా కాట్లో పెట్టరు? స్టార్ లాంటి బొకేలు పెరిగిన రేట్లని కేబుల్ ఆపరేటర్కి అనుకూలంగా 120కో 130 ఇచ్చే విధంగా మీరు ఎందుకు పెట్టరు? అవకాశం లేని బొకేలు కూడా కేబుల్ ఆపరేటర్ మీద రుద్దే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, టెక్నాలజీ పట్ల మనం కూడా అవగాహన పెంచుకొని కొత్త టెక్నాలజీలోకి మారాలి. కాబట్టి కేబుల్ టీవీకి అధిక కనెక్షన్లు ఉన్నాయి. మాకు చాలామంది వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు, వేలాది మంది ఆర్ఎంఎస్ఓలు కూడా ఉన్నారు. మేము పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా కేబుల్ ఆపరేటర్ని నిలబెడుతూ స్మార్ట్ ప్లే టీవీ తీసుకొచ్చాము. ఇవాళ కేబుల్ ఆపరేటర్తోనే డైరెక్ట్ బిజినెస్ చేస్తున్నాం. స్మార్ట్ ప్లే టీవీ ఏ ఇంటర్నెట్లో అయినా పనిచేసే విధంగా స్మార్ట్ ప్లే టీవీ అతి తక్కువ ధరకే 600 ఛానల్స్, ఆల్ పే ఛానల్స్ కూడా స్మార్ట్ ప్లే టీవీ ద్వారా మేము అందిస్తూ ఉన్నాం. స్మార్ట్ ప్లే టీవీ ప్రతి కేబుల్ ఆపరేటర్ పోర్టల్ తీసుకొని మీ ఊర్లో కాదు, రాష్ట్రంలో కాదు, ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ ఇంటర్నెట్ ఉన్నా కూడా కేబుల్ ఆపరేటర్ పోర్టల్ కింద కనెక్షన్లు జమ చేర్చుకొని వేలాది కనెక్షన్లు చేసుకొని మీ ఊర్లో ఉన్న 100 కనెక్షన్లే కాదు, హైదరాబాద్ వచ్చారు, మీ చుట్టాలు ఎవరైనా ఎంటర్టైన్మెంట్ చూడాలి కాబట్టి ఆ కనెక్షన్ని మీరు తీసుకునే విధంగా మీ కస్టమర్లని చేర్చుకొని స్మార్ట్ ప్లే పోర్టల్ తీసుకొని మీరు కనెక్షన్ కేవలం 100 రూపాయల ప్యాకేజ్ నుంచి ఇవాళ 200 రూపాయల ప్యాకేజీలు దాకా ఉన్నాయి. హెచ్డి ఛానల్స్ ఉన్నాయి. ఆ విధంగా మీరు ముందుకు పోవాలా. స్మార్ట్ ప్లే మేము ప్రవేశపెట్టి గత 5 సంవత్సరాల నుంచి చాలామంది కేబుల్ ఆపరేటర్కు ఇక్కడే కాదు, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో కూడా కేబుల్ ఆపరేటర్లకి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కేబుల్ టీవీ కనెక్షన్ నష్టపోతే స్మార్ట్ ప్లేతో నేను నిలబడు. అదే కాకుండా కొత్తగా బిఎస్ఎన్ఎల్తో మేము టైఅప్ అయ్యాం. స్మార్ట్ ప్లే బిఎస్ఎన్ఎల్తో టైఅప్ అయ్యాం. ఎందువల్ల ప్రతి గ్రామంలో బిఎస్ఎన్ఎల్ ద్వారా డైరెక్ట్గా ఇది భారత్ నెట్తో డిజిటల్ భారత్ కింద రాబోయే కొత్త రూపంలో ప్రతి కేబుల్ ఆపరేటర్కి అండర్నిచ్చే విధంగా బిఎస్ఎన్ఎల్ అనే వ్యవస్థ ప్రతి కేబుల్ ఆపరేటర్ని నిలబెట్టే విధంగా ప్రతి మారుమూలలో కూడా వాళ్ళ అండర్ గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రతి ఊర్లో కూడా బిఎస్ఎన్ఎల్ ప్రసారాలు ఉన్నాయి. కాబట్టి స్మార్ట్ ప్లేనే కాదు, దాంట్లో మనం ఐపీటీవీ స్కైప్రో ద్వారా ఐపీటీవీ మనం కలిపి ఆల్ తెలుగు ఛానల్స్ అతి తక్కువ ధరకే కేబుల్ ఆపరేటర్కి అందిస్తూ ఉన్నాం. ఇవాళ చాలా మీకు తెలియని విశేషాలు ఏంటంటే స్మార్ట్ ప్లే బిఎస్ఎన్ఎల్తో మీరు కనుక కలిసిపోతే 3 జిల్లాలు, ఏదైతే ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో భారత్ నెట్ ఉద్యమి స్కీమ్ ఉంది. అంటే చాలామంది కేబుల్ ఆపరేటర్కి తెలియదు. ఇంటింటా ఇంటర్నెట్ అనే కార్యక్రమానికి కేంద్ర గవర్నమెంట్ ప్రతి కేబుల్ ఆపరేటర్ ద్వారా ఫైబర్ ప్రతి ఇంటికి వేయాలని చెప్పి ఒక విధానం తీసుకొచ్చింది. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొవాలి. ఎందుకంటే ఖమ్మం జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లా కానీ, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కానీ భారత్ నెట్ ఉద్యమి స్కీమ్లో అంటే ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా ఒక కనెక్షన్కి భారత్ ఉద్యమి స్కీమ్ కింద 4,000 రూపాయలు మీ అకౌంట్లో డైరెక్ట్గా బిఎస్ఎన్ఎల్ డిపాజిట్ చేయగలిగింది. అంటే మీరు ఇంటికి ఫైబర్ చేసి ఓఎల్టీ మన రోటర్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉంటారు. ఓఎల్టీ ఖర్చు కూడా మీకు డైరెక్ట్గా బిఎస్ఎన్ఎల్ ద్వారా మీ అకౌంట్లోకి వస్తుంది. దాంట్లో నిన్నటి వరకు బిఎస్ఎన్ఎల్లో మనకి కలర్స్ లేవు, రంగులు లేవు. స్మార్ట్ ప్లే రంగులు యాడ్ చేసింది. బిఎస్ఎన్ఎల్ నెట్లో స్మార్ట్ ప్లే
టోటల్ 600 ఛానల్స్తో, అన్ని పే ఛానల్స్తో, స్కై ప్రో ద్వారా, స్టార్ ఛానల్స్తో, అదేవిధంగా స్మార్ట్ ప్లే ద్వారా ఫుల్ బొకేతో 10 యాపులతో 20 యాపులతో ఒకటే లాగిన్తో అనేక యాపులతో అతి తక్కువ ధరకే, కేబుల్ టీవీ కంటే అతి తక్కువ ధరకే ఇవాళ మనం అందిస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, మీరు ఏ విధంగా మీరు ముందుకు సాగాలి. అదేవిధంగా స్మార్ట్ ప్లే, రైల్టెల్ కూడా, రైల్టెల్ ద్వారా అంటే మనం ఇచ్చే ప్యాకేజీలు ఒక టీవీకి కాదు 2 టీవీలకి ఇస్తూ ఉన్నాం. 1+1 మొబైల్లో వస్తుంది, అదేవిధంగా టీవీలో కూడా వేసుకోవచ్చు. 1+1 2 టీవీల్లో మనం ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా స్మార్ట్ ప్లే, ఇక్కడికి అందరు కేబుల్ ఆపరేటర్లు వచ్చారు. ఏ విధంగా టెక్నాలజీ పరంగా దీని గురించి అవగాహన చాలామంది తక్కువ ఉంది. ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇవాళ స్మార్ట్ ప్లేలో 600 లైవ్ ఛానల్స్, 600 లైవ్ ఛానల్స్తో పాటు మూవీస్ ఇస్తాము. 30 యాప్లు ఒకటే లాగిన్లో ఇస్తాం. అదే కాకుండా ముఖ్యమైన విశేషం ఏంటంటే కేబుల్ ఆపరేటర్, అదేదే లోగో ఏది, స్మార్ట్ టీవీ, కేబుల్ ఆపరేటర్ లోకల్గా మీ గ్రామాల్లో ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నాం. గత రోజుల్లో లోకల్ ఛానల్స్ ద్వారా మనకు ఆదాయం వచ్చేది, అవునా? ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ కూడా కేబుల్ ఆపరేటర్కి అవకాశం లేకుండా పోయింది. లోకల్ ఛానల్స్లో కేబుల్ ఆపరేటర్కి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మనం స్మార్ట్ ప్లే టీవీ ద్వారా స్మార్ట్ లైవ్ ప్రతి కేబుల్ ఆపరేటర్కి ఒక విలేకరులాగా, ప్రతి కేబుల్ ఆపరేటర్ గ్రామాల్లో, ప్రతి కేబుల్ ఆపరేటర్ స్మార్ట్ లైవ్ ద్వారా మీరు మీ గ్రామాల్లో మీ మొబైల్ నుంచి తీసే ప్రతి కార్యక్రమాన్ని ఆటోమేటిక్గా స్మార్ట్ ప్లే పోర్టల్ మీద డైరెక్ట్గా ప్రొడక్ట్ అవుద్ది. అదేవిధంగా ఇవాళ సుమన్ టీవీ చూస్తూ ఉన్నాం, కొన్ని లక్షల రూపాయలు గజిస్తూ ఉన్నారు. అదేవిధంగా కేబుల్ ఆపరేటర్ కూడా మీ గ్రామాల్లో జరిగే విశేషాలను ఎప్పటికప్పుడు ఇప్పుడు మా స్మార్ట్ ప్లే స్టోర్లోకి రండి, మీకు అన్నీ చూపిస్తాం. అక్కడ మనకి ఏ విధంగా లైవ్ వస్తుంది ఆ కార్యక్రమం కూడా మీరు మొత్తం చూస్తారు. దయచేసి కేబుల్ ఆపరేటర్ మిత్రులారా, స్మార్ట్ ప్లేలో రిజిస్టర్ అవ్వండి. రాబోయే పెను ప్రమాదాన్ని కాపాడుకోండి. ఏ విధంగా అంటే ఒక బిఎస్ఎన్ఎల్ నెట్ ద్వారా కానీ, ఒక రైల్టెల్ నెట్ ద్వారా కానీ మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, ఇంటర్నెట్లో, ఐపీటీవీలో, ఛానల్స్లో కేబుల్కి ధీటుగా, కేబుల్ కంటే ఎక్కువ టెక్నాలజీలో కేబుల్ కస్టమర్కి ఏది కావాలంటే అది ఇచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. మనం ఊరక వచ్చి హైదరాబాద్ వచ్చి ఇక్కడ మీటింగ్ చూసాం, చెల్లాం, 4 నోళ్ళు కొనుక్కున్నాం, డబ్ల్యూడిఎం కొనుక్కున్నాం. కాకుండా మనం ఏ విధంగా నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు వరకు కేబుల్ టీవీలో నడుపునే వ్యాపారాన్ని ఏ విధంగా కస్టమర్ని కాపాడుకోవాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా కస్టమర్కి కావాల్సిన ప్రసారాలు మనం అందించాలనే దాని మీద మీరు ఆలోచించాలి. అది కాదు, స్మార్ట్ టీవీ లైవ్ అనేది ఏంటంటే ప్రతి కేబుల్ ఆపరేటరు, మారుమూలలో ఉన్న ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా మాతో రిజిస్టర్ అయిన ప్రతి కేబుల్ ఆపరేటర్కి మనం స్మార్ట్ టీవీ లోగో ఇస్తాం. ఆ స్మార్ట్ టీవీ ద్వారా డైరెక్ట్గా మీ గ్రామాల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా డైరెక్ట్గా లైవ్ ఇచ్చే విధానానికి నాంది పలకొచ్చు. మీకు ఇప్పుడు చూపిస్తాం. ఓపెన్ చేస్తాం. కేబుల్ ఆపరేటర్లారా, అందరు కలిసి ఏకంగా అండి. రాబోయే పెను ప్రమాదం, ఏ బ్రాడ్కాస్టర్ వ్యవస్థ కూడా కేబుల్ వ్యవస్థను కాపాడే ముందుకు అడుగులేట్లా. ఎక్కడ కూడా కేబుల్ ఆపరేటర్ని కాపాడదామని చెప్పే వాళ్ళందరూ ఎవడు కేబుల్ ఆపరేటర్ కాపాడేది లేదు. మన ఊర్లో మనొక్కళ్ళకే హక్కులు ఇవ్వటంలా అనేక ప్లాట్ఫామ్స్కి హక్కులు ఇస్తూ ఉంది. అనేక ప్లాట్ఫామ్స్లో వాళ్ళు నడుపుతూ ఉంది. కేబుల్ ఆపరేటర్ మనం అనుకుంటాం మన ఊర్లో మనమే కదా చేయాల్సింది, మన ఊర్లో మనమే కదా నడపాల్సింది అనుకుంటాం తప్ప కేబుల్ ఆపరేటరు నష్టపోతున్న ప్రతి కనెక్షను డిటిహెచ్కో, ఇంటర్నెట్కో, ఓటీటీకో ఆ విధంగా వెళ్ళబోతూ ఉంది. పెట్టావా?
లోగోలు దాన్ని ప్రతి కేబుల్ ఆపరేటర్ స్మార్ట్ లైవ్ మీ ఊర్లో నుంచి ఎక్కడి నుంచైనా సరే ఈ వేదికగా ప్రతి కేబుల్ ఆపరేటర్ న్యూస్ ఏజెంట్గా ప్రతి కేబుల్ ఆపరేటర్ స్మార్ట్ లైవ్ మీ ఊర్లో మా దగ్గర రిజిస్టర్ అయిన ప్రతి కేబుల్ ఆపరేటర్కి ఈ మైకుతో ఈ లోగో ఇచ్చి పంపిస్తున్నాం. మీ మొబైల్ నుంచే ఒక ఓబీ వ్యాన్ లాగా ఏ ఊరి నుంచి అయినా సరే ఛాలెంజ్, మీరు అమెరికా నుంచి అయినా లైవ్ తీసినా కూడా, మీ గ్రామాల్లో జరిగే విశేషాలను తీసినా కూడా, మీ గ్రామంలో ప్రతి కనెక్షన్కి ప్రతి కస్టమర్కి మీరు లైవ్ ఇచ్చే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తాం. మా స్మార్ట్ ప్లే మీ స్టోర్లో మీరు ఈ లైవ్ మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో మీరు మీ మొబైల్ ద్వారా లైవ్ తీసిన ప్రసారాలు మొత్తం టోటల్ వరల్డ్ మొత్తం కూడా స్మార్ట్ ప్లే టీవీ ద్వారా మీరు ప్రచారం చేయొచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా ఉంటే ఆ న్యూస్ని మీరు ఆటోమేటిక్గా డిస్ప్లే చేసి నేను మాట్లాడే కదా, అది స్మార్ట్ లైవ్ గురించి అది పెట్టి నేను మాట్లాడే కదా, స్మార్ట్ లైవ్ గురించి మాట్లాడే కదా, స్మార్ట్ లైవ్ గురించి ఏ విధంగా మీకు ఉంటుందో ఒక్క నిమిషం చూపిస్తాం. చెప్పు, పెట్టావా? అది కనెక్ట్ చేయి. కేబుల్ ఆపరేటర్లు నాకు తెలిసి నేను మీతో పాటు అంటే 86 నుంచి ఇవాళ 2025 అంటే 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల చరిత్ర. దూరదర్శన్ నుంచి మనం వచ్చాం. ఇవాళ దూరదర్శన్ అమ్ముకొని వచ్చాం. ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్ అమ్ముతున్నాం. ప్రతి సంవత్సరం డబ్బులు పోవటమే, ప్రతి సంవత్సరం నష్టపోవటమే. ఏ విధంగా కేబుల్ టీవీ కనెక్షన్ కాపాడుకుందామనే ఆలోచనతో మనకు ముందుకు సాగిన వ్యవస్థే స్మార్ట్ ప్లే. కేబుల్ కనెక్షన్ని కాపాడుకుందామని నాతో పాటు నా మిత్రులైన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లందరినీ కాపాడుకొని ముందుకు తీసుకెళ్ళి ఈ వ్యవస్థని పటిష్టంగా నిలబెట్టాలనే ఆలోచనతో నిలబెట్టిన వ్యవస్థే స్మార్ట్ ప్లే. స్మార్ట్ ప్లే అనేది ఇవాళ 600 ఛానల్స్తో తెలుగు ఛానల్స్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా 30 యాప్లు ఒకే వేదికగా స్మార్ట్ ప్లేలో లాగిన్ అయితే 30 యాప్లు ఒకే చోట డౌన్లోడ్ అవుతాయి. లైవ్ ఛానల్స్ ఎలా అయితే లైవ్ ఛానల్స్ వస్తాయో లైవ్ ఛానల్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా గ్రామాల్లో రేపు వినాయక ఉత్సవాలు వస్తూ ఉన్నాయి. మీరు తీసే ప్రతి కార్యక్రమాన్ని, మీరు తీసే ప్రతి వినాయక ఉత్సవాన్ని కూడా మీ ప్రాంతంలో ఉన్న ప్రతి కస్టమర్కి కూడా లైవ్ ద్వారా మీరు అందించగలుగుతారు. ఏ విధంగా? స్మార్ట్ లైవ్ మీ మొబైల్లోనే మీ మొబైల్లో తీసే లైవే ఆటోమేటిక్గా మీరు గ్రామాల్లో మీ కస్టమర్లకి డైరెక్ట్గా మీరు ప్రసారం చేయగలుగుతారు. ఆ లైవ్ చూడలేని వాళ్ళు ఆటో థంబ్నెయిల్లో ఏ విధంగా రిజిస్టర్ అవుతాయి అవి కూడా మీకు మొత్తం మా స్టాల్లో చూపిస్తాం. ఆటోమేటిక్గా కస్టమర్లకు ఏం కావాలి? వాళ్ళ డిటిహెచ్ వాడైనా ఛానల్స్ ఇస్తున్నాడు, వేరే ఓటీటీ వాడైనా ఛానల్స్ ఇస్తున్నాడు, వేరే కేబుల్ టీవీలో ఛానల్స్ ఇస్తున్నాడు. కేబుల్ ఆపరేటర్ ఒక్కడే లోకల్గా జరిగే గ్రామాల్లో జరిగే లైవ్ ప్రసారాలని డైరెక్ట్గా స్మార్ట్ లైవ్ ద్వారా ఆ ఆపరేటర్కి ఆ కస్టమర్కి గ్రామాల్లో చూపించగలిగినాడే ఇవాళ మన కనెక్షన్ నిలబడింది అనుకుంటే కేవలం లోకల్ ఛానల్స్ వల్లే నిలబడ్డాయి. ఆ లోకల్ ఛానల్స్ కనుమరుగైపోయినాయి. ఇవాళ ఎంఎస్ వాళ్ళు మన ఛానల్స్ పెట్టట్లా. కాబట్టి స్మార్ట్ ప్లే వేదికగా ప్రతి కేబుల్ ఆపరేటర్ ప్రతి గ్రామాల నుంచి జరిగే విశేషాలని, మీ ప్రాంతంలో జరిగే విశేషాలని మేము అందించగలుగుతాం. గౌరవంగా చెప్పగలుగుతున్నాం. ప్రతి కేబుల్ ఆపరేటర్ మాతో రిజిస్టర్ అయిన ప్రతి కేబుల్ ఆపరేటర్ ఛానల్ని స్మార్ట్ లైవ్ ద్వారా మీరు జరిగే విశేషాలని, ప్రతి గ్రామాల్లో జరిగే విశేషాలని మేము ప్రసారం చేయగలుగుతాం. కాబట్టి మిత్రులారా, స్మార్ట్ లైవ్తో మీరు మా స్టాల్ దగ్గరికి మీరు రండి. మీరు ఏ విధంగా స్మార్ట్ లైవ్ కేబుల్ ఆపరేటర్ నిలబెట్టబోతా ఉంది, ఏ విధంగా అయిందా, ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళబోతా ఉంది, స్మార్ట్ లైవ్ ద్వారా మీ గ్రామాల్లో విశేషాలు మీ కస్టమర్లకు ఎలా అందిస్తారు, కేవలం మొబైల్తోనే ఓబీ వ్యాన్ లాగా ఎలా అందించగలుగుతున్నారు అనేది మేము ఇస్తాం. ఇవాళ ఒకటే చెప్తా ఉండా, చాలామంది మా ఫ్రెండ్స్ బ్రాడ్కాస్టర్లు కూడా ఉన్నారు. బ్రాడ్కాస్టర్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారు? కేబుల్ టీవీ ఎందుకు పెంచుతున్నారు? కేబుల్ టీవీ రోజు రోజు కనెక్షన్లు పోతూ ఉంటే కనెక్షన్లు తగ్గించాల్సింది, రేట్లు తగ్గించాల్సింది పోయి
కేవలం బ్రాడ్కాస్టర్ల రేట్లు పెంచుతూ ఉంటే కేబుల్ టీవీ వ్యవస్థ ఇన్ని వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు రోడ్డును పడే పరిస్థితిలో ఉన్నారు. దాన్ని కాపాడే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ కూడా ఎవరు కూడా మన ఆలోచించే పరిస్థితి లేదు. ఎందుకంటే పేరుకు లైసెన్సులు ఇస్తూ ఉన్నారు. పేరుకు ఎక్కడ కూడా ఏ రాష్ట్రమైనా సరే ఇండియా లెవెల్లో ఏ ప్రభుత్వాలు కూడా కేబుల్ ఆపరేటర్ని కాపాడే పరిస్థితి లేదు. ఎందుకంటే జియో లాంటి బడా కోర్లు, జియో లాంటి పెద్ద పెద్ద వాళ్ళు మన కేబుల్ కనెక్షన్లు 5G ద్వారా కనెక్షన్లు ఆక్యుపై చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఎదురు తిరగాలంటే టెక్నాలజీ పెంచుకోవాలి. ప్లే చేయమ్మా, సౌండ్ పెట్టవా, సౌండ్ ప్లే. కూడా పాన్ ఇండియాలో ఉన్న కేబుల్ ఆపరేటర్లందరూ కూడా ఏమంటే స్మార్ట్ ప్లే కొత్త రూపంలో స్మార్ట్ తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్లకు మరియు ఇండియాలో ఉన్న స్మార్ట్ ప్లే కేబుల్ ఆపరేటర్లందరూ కూడా పాన్ ఇండియాలో ఉన్న కేబుల్ ఆపరేటర్లందరూ కూడా ఏమనంటే స్మార్ట్ ప్లే కొత్త రూపంలో స్మార్ట్ లైవ్ అనేది స్మార్ట్ లైవ్ అనేది ప్రతి కేబుల్ ఆపరేటర్ గడప గడపకి మీరు తీసే ప్రతి లైవ్ కూడా డైరెక్ట్గా మా ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఆ గ్రామంలో మీ ఊరి పేరుతో సహా మేము రిజిస్టర్ చేస్తాం. సపోజ్ మెదక్ అనుకోండి, మెదక్ సంబంధించిన ఆపరేటరు ఆ ఊరిలో జరిగే విశేషాలని ఆపరేటరే అతని మొబైల్ ద్వారా లైవ్ తీస్తే, ఇవాళ మనం న్యూస్ ఛానల్స్ వాళ్ళు పెద్ద గొప్పలు చెప్తూ ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఓబీ వ్యాన్లు తీసుకొచ్చి లైవ్ తీస్తూ ఉన్నారు. కేబుల్ ఆపరేటర్ రాబోయే కాలంలో మన ఊర్లో జరిగే రాజకీయాల కాడ్నుంచి ఊర్లో జరిగే విశేషాలు, బళ్ళు గుళ్ళు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడే విధానాలకి, ఇంటర్వ్యూలు చేసే విధానాలకి యాడ్ ఆన్ బిజినెస్గా కేబుల్ టీవీ ఆపరేటర్ స్మార్ట్ లైవ్ ద్వారా కేబుల్ ఆపరేటర్కి ఇది సువర్ణ అవకాశంగా ఒక ప్లాట్ఫామ్ని ఏదైతే సుమన్ టీవీలో సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఇవాళ చాలామంది కొన్ని లక్షల కోట్లుగా గడించుకుంటూ ఉన్నారు. ఆ విధంగా కేబుల్ ఆపరేటర్ స్మార్ట్ లైవ్ ద్వారా మీ గ్రామాల్లో జరిగే విశేషాలు కానీ, ఏదన్నా జరిగిన యాక్సిడెంట్లు కానీ, ఏదన్నా ఇంటర్వ్యూలు రాజకీయ నాయకులతో జరిగే ఇంటర్వ్యూలు కానీ మొత్తం తీసి ప్రపంచానికి తెలియపరిచే ఏకైక వారసుడు కేబుల్ టీవీ ఆపరేటర్. కాబట్టి స్మార్ట్ ప్లే ద్వారా కేబుల్ టీవీ ఆపరేటర్కి అన్ని రకాల అవకాశాలు ఇస్తూ, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ మీ గ్రామాల్లో జరిగే అండర్ గ్రౌండ్లు కూడా, ప్రతి ఊరిలో జరిగే అండర్ గ్రౌండ్లు కూడా మీరు వాడుకునే విధంగా బిఎస్ఎన్ఎల్ పెద్దలతో మేము మాట్లాడాం. ప్రతి బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఉన్న ప్రతి చోట కూడా స్మార్ట్ ప్లే ఉంటుంది. అదే కాకుండా రైల్టెల్లో ఉన్న ప్రతి కనెక్షన్ కూడా స్మార్ట్ ప్లే ఉంది. 2 సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్మార్ట్ ప్లేని ఆదరించారు. అదేవిధంగా మేము మాట్లాడిన మొదటి మాట ఏందయ్యా అంటే, కేబుల్ ఆపరేటర్ని మరో కొత్త జనరేషన్లో బిఎస్ఎన్ఎల్ కానీ రైల్టెల్ కానీ మీరు నిలబెట్టాలి. మీరు 50% రెవెన్యూని వాళ్ళకి షేర్ చేయాలి. ఇంటర్నెట్ రూపంలో కేబుల్ ఆపరేటర్ నిలబడనే దానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు బిఎస్ఎన్ఎల్కి కానీ రైల్టెల్కి కానీ కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ప్రతి కేబుల్ ఆపరేటర్ మిత్రులారా మీరు ఒకటే ఆలోచించండి. కేబుల్ టీవీ వ్యవస్థ మనం వస్తూ ఉంటాం, కొంతమంది సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు, కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఎంఎస్ఓలు బూటకప్పు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఖబర్దార్, కేబుల్ రేట్లు తగ్గించాలి. ఎట్టి పరిస్థితుల్లో కేబుల్ టీవీ పట్ల ప్యాకేజీ రేట్లు తగ్గపోతే ఖబర్దార్ చెప్తున్నా, కేబుల్ వ్యవస్థ కేబుల్ ఆపరేటర్ల దరిద్రానికి మీరు నాంది పలుకుతున్నారు. దయచేసి ఎంఎస్ఓ మిత్రులారా,
కేబుల్ టీవీ రేట్లు తగ్గించండి. ఓటీటీలు కానీ డిటిహెచ్లు కానీ ఇంటర్నెట్లో కానీ కేబుల్ ఆపరేటర్లు మారిపోతూ ఉన్నారు. కేబుల్ ఆపరేటర్ కనెక్షన్లు కోల్పోతూ ఉన్నారు. మీరు ఇవాళ డబ్బాలు చెప్పుకోవడం కాదు, కేబుల్ ఆపరేటర్ కాపాడేవాడు ముందుకొచ్చి చేయొద్దండి. స్మార్ట్ ప్లే కేబుల్ ఆపరేటర్ కాపాడబోతూ ఉంది. ఖబర్దార్, ఎవడైనా సరే కేబుల్ రేట్లు తగ్గించబోతే జిందాబాద్ కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, వర్ధిల్లాలి కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, వర్ధిల్లాలి కేబుల్ ఆపరేటర్ల ఐక్యత. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు వస్తుంది, అన్ని ఛానల్స్ వస్తాయి, నెట్ వస్తుంది, అతి తక్కువ రేటుకే వస్తుంది. కనెక్షన్కి 4,000 రూపాయలు డైరెక్ట్ భారత్ డిజిటల్ భారత్ నుంచి మీ అకౌంట్లో పడతాయి. డైరెక్ట్గా ప్రతి అకౌంట్లో కేబుల్ ఆపరేటర్ FTTH చేసినందుకు, ఇంటర్నెట్ చేసినందుకు ప్రతి అకౌంట్లో డబ్బులు పడతాయి. మనం ఎందుకు ఫైబర్ పెట్టిన దానికి కానీ, మనం రోడ్ వేసిన దానికి కానీ అన్నిటికీ వస్తాయి. ప్రతి వాళ్ళు కూడా దయచేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, హోటల్ తీసుకోండి. అన్ని తెలుగు ఛానల్స్ సహా అతి తక్కువ రేట్లకి కాపాడే వ్యవస్థ స్మార్ట్ ప్లే. ఏ ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్ కాపాడే పరిస్థితిలో లేడు, కేబుల్ ఆపరేటర్ మట్టి పెట్టే పరిస్థితిలో ఉన్నాడు. దయచేసి మీరు పోర్టల్స్ తీసుకోండి, కాపాడుకోండి. వ్యాపారాన్ని మరో 10 ఏళ్ల పాటు నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగండి తప్ప ఏ ఎంఎస్ఓ అందరూ
వాడి స్వార్థాలకు వాళ్ళు ఉపయోగపెట్టుకుంటారు. ఎవడు కాపాడే పరిస్థితి లేదు. కాబట్టి స్మార్ట్ ప్లే ద్వారా కొత్త టెక్నాలజీని కస్టమర్కి అలవాటు చేయండి. మీరు చేయలేదా? జియోవాడు తెంగేస్తాడు కనెక్షన్, జియోవాడు తెంగేస్తాడు కనెక్షన్. ఎట్టి పరిస్థితిలో కేబుల్ ఆపరేటర్ కనెక్షన్ చేస్తాడు, జియోవాడు తీసుకుంటాడు. పోర్టల్ తీసుకోండి. మీ పట్ల భారత్ డిజిటల్ భారత్ బిఎస్ఎన్ఎల్ అండగా ఉంటుంది. మీ పట్ల రైల్టెల్ అండగా ఉంటుంది. మీ కనెక్షన్ రెవెన్యూలో 50% ఇస్తుంది. ఏ ఎంఎస్ఓ కాపాడే పరిస్థితిలో లేదు. కాబట్టి ప్రతి కేబుల్ ఆపరేటర్లు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే పోర్టల్ తీసుకోండి. అన్ని పే ఛానల్స్ అతి తక్కువ ధరకే 139 రూపాయలు. కేబుల్ ఆపరేటర్లు అమ్ముదెంగుతున్నారు తప్ప ఎక్కడ అఫీషియల్గా డబ్బులు చేసుకుంటున్నారు తప్ప ఎవడు ఆపరేటర్లు కాపాడే పరిస్థితిలో లేడు. దయచేసి ఆపరేటర్లు అందరూ మీరు రిజిస్టర్ చేసుకొని మేమున్నా మీ పండుగ. జరిగే మనం ఆ ప్రతి కేబుల్ ఆపరేటర్ని కాపాడగలిగే ఏకైక వ్యవస్థ ఏంటంటే స్మార్ట్ ప్లే. బిఎస్ఎన్ఎల్ ద్వారా రైల్టెల్ ద్వారా ప్రతి గ్రామాల్లో ఆపరేటర్ నిలబడాలనుకుంటే స్మార్ట్ ప్లేలో పోర్టల్ తీసుకోండి. కేబుల్ వ్యవస్థలో ఆపరేటర్ నిలబడే పరిస్థితి లేదు. ఈ కేబుల్ కనెక్షన్ను గట్టల్లాగా జియోడు కట్టేస్తాడు. జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్, 5G ద్వారా రకరకాల ఫైబర్లతో తీసుకెళ్ళిపోతాడు. కేబుల్ ఆపరేటరు దాని నెక్స్ట్ మీటింగ్లో మీరు అందరూ ఉంటారో లేదో కేబుల్ ఆపరేటర్ ఇవాళ మారండి. టెక్నాలజీలో అడిగేయండి. గ్రామాల్లో ద్వారా యూజీ ద్వారా ప్రతి కేబుల్ ఆపరేటర్ సిగ్నల్ ఇచ్చే విధానానికి ఐపీటీవీ కానీ ఓటీటీ కానీ మేము అందిస్తాం. అన్ని ఛానల్స్ శాంసంగ్, ఎల్జీ, ఆండ్రాయిడ్, ఐఓఎస్ అన్ని టీవీలో వస్తుంది. బిఎస్ఎన్ఎల్ ద్వారా ప్రతి ఆపరేటర్కి రోటర్ ఫ్రీగా బిఎస్ఎన్ఎల్ డిజిటల్ భారత్ కింద రోటర్ ఫ్రీగా ఇస్తున్నాం. అదేవిధంగా డబ్బా టీవీలు అయితే 599 రూపాయలకే ఆండ్రాయిడ్ బాక్స్ ఇస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైతే మన ఊళ్ళో కనెక్షన్ కేబుల్ టీవీ 300 కడతా ఉంటారు ఇవాళ, అదే 300కి కేబుల్ ఆపరేటర్కి 120 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ప్యాకేజ్ తయారు చేశాం. అన్ని ఛానల్స్ ఇస్తున్నాం, ఓటీటీలు ఇస్తున్నాం, ఇంటర్నెట్ ఇస్తున్నాం. కేవలం కేబుల్ డబ్బులు కేబుల్ 200 రూపాయలు 200 ఛానల్స్కి. కానీ ఇంటర్నెట్లో 600 ఛానల్స్, 10 యాప్లు, అదే తెలుగు అన్ని హెచ్డీ ఛానల్స్. కస్టమరు మీ దగ్గర నుంచి మరో 10 ఏళ్ల వరకు ఎక్కడికి వెళ్లకుండా కట్టేసే విధానమే స్మార్ట్ ప్లే. దయచేసి ఉద్యమ స్కీమ్లో డైరెక్ట్గా ఉద్యమ స్కీమ్ కనెక్షన్ చేశారు. కేబుల్ ఆపరేటర్ రిజిస్టర్ చేసుకోవాలి కనెక్షన్కి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిజిటల్ భారత్ కింద 6400 వస్తుంది. దాంట్లో బిజినెస్ చేసుకోవచ్చు, రాబోయే వ్యవస్థలో రాబోయే సెక్టర్లో స్మార్ట్ ప్లే మారపోతేనే కేబుల్ ఆపరేటర్ నిలబడతాడు. కేబుల్ వ్యవస్థని కాపాడుకోవాలంటే బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆల్ పే ఛానల్స్ మా ద్వారా స్మార్ట్ ప్లే ద్వారా మీకు అందించగలుగుతున్నాం. దయచేసి మీరు కేబుల్ ఆపరేటర్లు అందరూ దయచేసి స్మార్ట్ ప్లే పోర్టల్ తీసుకోండి. మీకు బిఎస్ఎన్ఎల్ అయితే బిఎస్ఎన్ఎల్, మా రైల్టెల్ అయితే రైల్టెల్, ఏ అతర ఇంటర్నెట్ అయినా సరే స్మార్ట్ ప్లే ప్రసారాలు ఆల్ తెలుగు పే ఛానల్స్ని అతి తక్కువ రేటుకి ఇవాళ 150, 160 రూపాయల రేట్లో కేబుల్ టీవీ వ్యవస్థ రోజు రోజుకి కనెక్షన్లు పోతా ఉంటాయి. కనెక్షన్లు నిలబడే పరిస్థితి లేదు. కేబుల్ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ నిలబడాలంటే ఏ ఎంఎస్ఓలు కూడా మనకు న్యాయం చేయరు. ఎవడైనా కానీ వాటి పేరు అర్థం లేదు కానీ ఎవడైనా కానీ ఏ ఎంఎస్ఓలు న్యాయం చేయరు. న్యాయం చేసే ఎంఎస్ఓని తొక్కి పడదిగారు. తొక్కి పడదిగిన బ్రాడ్కాస్టర్ వ్యవస్థ ఇవాళ మా టీవీ వాడు 90 రూపాయలు చేస్తే ఎంఎస్ఓలు ఎందుకు సహకరించారు? మా టీవీ వాడు 90 రూపాయలు చేస్తే ఎంఎస్ఓలు వ్యవస్థ ఎందుకు సహకరించారు? అలా కాట్ల పెట్టకుండా ఛానల్ మా టీవీ ఒక్కటే కావాలి. తెలుగు ప్యాక్ మొత్తం మన నెత్తిన ఉంది.
170 రూపాయలు ఇస్తే కేబుల్ కనెక్షన్ కేవలం 200 రూపాయలకి అమ్మగలుగుతున్నాం. ఇవాళ 200 రూపాయలకి ఇంటర్నెట్ వస్తుంది, ఆల్ తెలుగు ఛానల్స్ వస్తున్నాయి. కేబుల్ ఆపరేటర్ రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. అదే జియో ఫైబర్ మన ఊర్లో ఫ్రీగా ఇస్తున్నాడు, కనెక్షన్ గద్దలా కాపాడుకుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. కేబుల్ ఆపరేటర్ చేతులు ఎత్తి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కేబుల్ ఆపరేటర్ ద్వారా కస్టమర్కి అందించి ఈ మంచి రెవెన్యూ వచ్చే విధంగా కేబుల్ ఆపరేటర్ ప్రోత్సహించే విధంగా BSNL ముందుకు వస్తుంది.